హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన రెసిపీ మల్టీగ్రెయిన్ ఆశీర్వాద పిండితో చపాతీలు అండ్ గుత్తి వంకాయ కర్రీ. మార్నింగ్ పాలు వేడి చేయడంతో నా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. చపాతీ పిండి మంచిగా సాఫ్ట్గా చపాతీస్ రావాలంటే కాస్త ఎక్కువసేపు మనం చపాతీలని కలుపుకోవాలి. పిండిని చూడండి ఎంత సాఫ్ట్గా. ఇలా పిండిని కలుపుకుంటే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి, మెత్తగా ఉంటుంది, బాగా పొంగుతాయి. ఇప్పుడు మనము గుత్తి వంకాయ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టి వేడయ్యాక పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు చిటపట సౌండ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడు మనకు బాగుంటుంది టేస్ట్ గ్రేవీకి. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ 1.5 స్పూన్ నువ్వులు వేస్తున్నా. నువ్వులు కూడా చిటపటలాడేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనం కాజు కూడా వేసుకున్నాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డైలీలో పిల్లలకి 1 స్పూన్ నువ్వులు వెళ్ళేటట్టు మనం ఫుడ్లో చూసుకుంటే కాల్షియం అవన్నీ బాగా అందుతాయి పిల్లలకి. ఇప్పుడు మనం జార్లో వేసుకున్నాం వేయించుకున్నాయి అన్నీ. ఇప్పుడు నేను కొంచెం లైట్గా కొబ్బరి వేసుకుంటున్నాను. ఇక్కడ కొబ్బరిని నేను వేయించట్లేదు ఫ్రెండ్స్, ఇది మనకు వర్షం పడుతుంది కదా, కొంచెం గట్టిగా అయిపోయింది, అందుకు వేడి పెనం మీద అలా వేస్తే సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం పొడి మసాలా దంచుకోవడానికి వేసుకుందాం. ఉప్పు, కారం, ధనియాలు అన్నీ వేసుకొని మిక్సీ వేసుకుంటూ మళ్ళీ ఒకసారి మిక్సీ అయ్యాక తీసుకొని కొంచెం జీరా, చెక్క, యాలకులు, జీరా వేసుకొని బాగా పొడి చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు ఈ పొడి మసాలాలోనే చింతపండు, ఉల్లిపాయ, టమాటా వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఈ ప్లేస్లోనే పసుపు వేసుకున్నాం, కొత్తిమీర వేసుకున్నాం. దీంట్లోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, నేను వేసుకోలేదు ఫ్రెండ్స్. వేసుకొని మెత్తగా గ్రైండ్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనం వంకాయల కోసం ఒక కడాయి తీసుకుని దాంట్లో వాటర్ వేసుకొని వంకాయలు ఉప్పు నీళ్ళలో వంకాయలు వేసుకోవాలి. చూడండి ఇలా ఉన్న వంకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి మనం గుత్తి వంకాయకి. పిల్లల బాక్స్కి చిన్న వంకాయలు గుత్తి వంకాయ లాగా బాగుంటాయి ఫ్రెండ్స్, ఎక్కువ పెద్ద వంకాయలు కాకుండా. ఈ గుత్తి వంకాయ కూరలోకి బగారా రైస్ చాలా బాగుంటుంది, దమ్ బగారా రైస్ కూడా బాగుంటుంది. నా ఛానల్లో దమ్ బగారా రైస్ ఉంది, ఈజీగా పిల్లల బాక్స్కి మార్నింగ్ అయిపోతుంది. వాళ్ళకు కూడా లంచ్ బాక్స్లో స్పెషల్ ఫుడ్ తిన్నామన్నా ఒక మంచిగా ఫీల్ ఉంటుంది. చూడండి ఇప్పుడు మనం గుత్తి వంకాయ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపించాను, మళ్ళీ ఇంకోసారి చూడండి. ఇదంతా మసాలా అంతా దాంట్లో ఫిల్ చేసుకోవాలి. మనము మసాలా పట్టుకున్నది పల్లీలు, నువ్వులు, కొబ్బరి, జీడిపప్పు, ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, ఇవన్నీ మిక్సీ పట్టుకున్న మసాలా ఇవి. వంకాయ చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మసాలాని ఫిలప్ చేసుకోవాలి. ఏంది ఇవి కూడా చూపిస్తున్నారంటే, ఫస్ట్ నేను వంట నేర్చుకునేటప్పుడు నాకు అసలు ఇలా తెలియదు, అలాగే కొంతమంది నాలాగా ఉండొచ్చేమో అనేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ గుత్తి వంకాయ కర్రీ చపాతీలో చాలా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. మా పిల్లలు చపాతీలో తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇప్పుడు మనం మసాలా అంతా పెట్టుకొని గుత్తి వంకాయని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు నేను గుత్తి వంకాయ కర్రీని కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ని చూసి భయపడకండి ఫ్రెండ్స్, నేను ఆలు బాయిల్ చేసా కదా అదే ఇది. జీలకర్ర, ఆవాలు ఇవన్నీ నూనెలో వేసేసి చిటపటలాడించాలి. తర్వాత ఎండుమిర్చి, ఆనియన్స్ ఎక్కువ వేగనీయకూడదు, కొంచెం పచ్చిగా ఉంచాలి. పచ్చిగా ఉన్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం
క్రంచీ వచ్చేంత వరకు వేయించాలి. మన కరివేపాకు వేగిపోయాక ఇప్పుడు మనం వంకాయలను మసాలా పెట్టి పక్కన పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా కుక్కర్లో వేసుకోవాలి. నా కుక్కర్ 1-2-3 విజిల్స్కి 2-3 విజిల్స్కి గుత్తి వంకాయ కర్రీ రెడీ అవుతుంది. మీ కుక్కర్ వీలుని బట్టి విజిల్స్ పెట్టుకోండి. అన్నీ ఇలా మొత్తం పేర్చుకొని అన్ని గుత్తి వంకాయస్ అన్నీ పెట్టుకోవాలి. ఈ గుత్తి వంకాయ కర్రీ బగారా రైస్లో చాలా బాగుంటుందండి. దమ్ బగారా, బగారా రైస్, పలావ్ ఇలాంటి కాంబినేషన్లో బాగుంటుంది. చపాతీ, పూరి వీటిలలో కూడా బాగుంటుంది. మిగిలిన మసాలా కూడా పైనుంచి వేసేసి మూత పెట్టుకోవాలి. అది రెడీ అయ్యింది. విజిల్స్ వచ్చేసాయి. మూత తీసాక 1 నిమిషం నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటాను. ఇప్పుడు మనం చపాతీ చేసుకుందాం. ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ ఆటా. చూడండి, చపాతీకి నాకు ఒక చిన్న స్టోరీ ఉంది మా అమ్మమ్మతో. చపాతీ ఎలా చేస్తే ఏమి, కాలుస్తే కడుపులోకి వెళ్ళిపోయింది కదా, షేప్తో ఏం పని అనేసి నేను అంటాను. కానీ మా అమ్మమ్మకి ట్రయాంగిల్ షేప్ కరెక్ట్గా రావాలి. ఆ ట్రయాంగిల్ షేప్ కరెక్ట్గా రాకపోతే ఎన్ని అరుస్తూ ఉంటుందో, ఎంత కోపడుతూ ఉంటుందో మా అమ్మమ్మ. ఆ చపాతి మంచి షేప్ రావాలంటది. ఏముందమ్మమ్మ షేప్ లేకపోతే, అది కాల్స్తే తినేస్తాం కదా, కడుపులోకే కదా వెళ్తుంది అంటే, కాదు ఆ షేప్ని చూసంట ఒకటి తినేవాళ్ళు చపాతీ షేప్స్ని, కరెక్ట్ ట్రయాంగిల్ని చూసి ఒక చపాతీ తినేవాళ్ళు 2-3 తింటారంట. అదే అమ్మమ్మ చెప్తా ఉంటుంది ఎప్పుడు. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా చపాతీలు పొంగుతున్నాయో. ఎప్పటికీ చపాతీ పొంగాక ఆయిల్ రాయండి. చపాతీ బాగా పొంగాక పైనుంచి ఆయిల్ రాయండి. ఫస్టే ఆయిల్ వేయకండి ఫ్రెండ్స్, ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇలా మనకు తక్కువ ఆయిల్లో చపాతీ కూడా బాగా టేస్ట్గా అయిపోతుంది. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. మనం పిండి కలుపుకోవడంలో జాగ్రత్తగా కలుపుకోవాలి. పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది మన చపాతీ పొంగాలా వద్దా అన్నది. మంచిగా అన్ని ట్రయాంగిల్ షేప్ మొత్తం అన్ని కార్నర్స్ మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు చపాతీ అండ్ గుత్తి వంకాయ కర్రీ. రాండి ఫ్రెండ్స్, తినేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంటి అమ్మాయిగా నాకు సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా గుత్తి వంకాయ ఎంత బాగా వచ్చిందో. ఓకే.